D9 న్యూస్ కి స్వాగతం. 134వ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ కలిసి నివాళులర్పించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి జెండా ఆవిష్కరణ చేసి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అంబేద్కర్ని అనేకసార్లు అవమానపరిచి ఆయన ఓటమికి కొన్ని పార్టీలు కారణమయ్యాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రాజ్యాంగాలను పరిశీలించి ఒకే గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహామేధావి అంబేద్కర్ అని అన్నారు. వీడియోలు తీసే కదా సైడ్లోకి వెళ్ళి మరి ఇప్పుడు పంచశీల పాత్ర ఉంటుంది. పైకి వచ్చి అందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి జై, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి జై, జై భీమ్, 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 జై భీమ్. పుట్టు పెట్టే అడిషనల్ కలెక్టర్ కిషోర్ గారు, వెంకట స్వామి గారు, రాములు గారికి ఉన్నటువంటి దళిత నాయకులు, నేతలు, ఇక్కడ విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఈరోజు 134వ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా అధికారులతో సమేతంగా అందరము ఇక్కడ ఈ విగ్రహ అంబేద్కర్ విగ్రహం దగ్గర వారికి నివాళులు అర్పించడమే కాకుండా వారి సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి చరిత్ర మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ఒక రాజ్యాంగం రచించడమే కాకుండా అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రపంచంలోని అనేకమైనటువంటి రాజ్యాంగాలను చదివి మరి భారతదేశానికి అమూల్యమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారికి దేశంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవమానాలు మీకు తెలుసు. మరి వారిని ఓడించడానికి కూడా జరిగినటువంటి రాజకీయ కుట్రలు మీకు తెలుసు. అన్నింటినీ అధిగమించి వారు రాజ్యాంగంలో భద్రపరిచినటువంటి అనేకమైనటువంటి అంశాలు, సమానత్వాన్ని ఈరోజు ఈ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి, ఈ రాజ్యాంగాన్ని గౌరవించి భారతదేశం ఈరోజు 5వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి దోహదపడిందన్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదే మాదిరిగా వారి గుర్తుగా ముంబైలో 140 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని కూడా నిర్మాణం చేసుకుంటున్న సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా వారి పేరు మీద దళిత బిడ్డల కోసం, విదేశాల్లో చదువు కోసం ప్రత్యేకమైనటువంటి నిధులే కాకుండా వారి కోసం దాదాపు 56,000 కోట్ల రూపాయలతోటి దేశవ్యాప్తంగా వారి విద్య కోసం మరి కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న సంగతి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా
వారికి జరిగినటువంటి అనేక అవమానాలు మీకు తెలుసు. వారికి భారతరత్న కూడా ఇవ్వకుంటే బీపీ సింగ్ గారి ప్రభుత్వంలో అప్పటి వాజ్పేయి గారి ప్రోద్బలంతో వారికి భారతరత్న ఇచ్చి గౌరవించిన సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరంత గొప్ప నాయకుడు ఈరోజు భారతదేశం పుట్టినందుకు మనం గర్వించాలి. వారి బాటలో మనం అందరం నడవాలి. అంతేకాకుండా వారు ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగ గ్రంథాన్ని మనం గౌరవించి వారు రచించినటువంటి గ్రంథాన్ని గౌరవించడమే కాకుండా వారి బాటలో మనందరం కూడా యువత కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను.